వస్తాడా? సరే పోలీసు వాడే అనుకో, కేసు పెట్టిడు, మనం దేనికోసం పెట్టినాం? మన నాయకుడిని తిడితేనే మనం వానికి ఆపోజిట్గా పోస్ట్ పెట్టినాం. వాడు పెట్టకపోతే మనం పోస్ట్ పెట్టాం కదా, చూసుకొని ఎందుకు పెడతాం? వాడు చూసుకొని పెట్టాలి ఫస్ట్ పెట్టేటప్పుడు. అవును, గత 10 సంవత్సరాలు మనం మంచి మంచి పనులు చేయలేదా? ఆడు ఇప్పుడు ఏం చేస్తున్నావు? గది పెట్టాలి అంటే డబుల్ బెడ్రూమ్ అంటున్నావు, ఇందిరా మిన్లు అంటున్నావు. ఇందిరా మిన్లు ఎవరికి ఇస్తున్నావు? నీ ఒక కార్యకర్తలకు ఇస్తున్నావు. మరి అట్లాంటి టైంలో మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇచ్చుకోవద్దా? మేము కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినాం. అవునా కాదా? రైతు బంధు ఏమనుకున్నాం మా కార్యకర్తకే అని ఇచ్చినామా? కళ్యాణ లక్ష్మి ఏమనుకున్నాం మా కార్యకర్తగానే ఇచ్చినామా? కేసీఆర్ కిట్ అని మా కార్యకర్తకే ఇచ్చినామా? ఇవన్నీ మనం అడగాలి. కానీ అవన్నీ అడగాలంటే అరే మా దగ్గర ముగ్గురమే ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం, ఏమవుతుంది? అవన్నీ పక్కన పెడదాం. మనం అందరం కూడా, మనకు రాజన్న ఉన్నాడు, రాజన్న తర్వాత మన మండలికి సంపదన్న స్థానికుడు. గతంలో ఉద్యమం కాలం నుండి కూడా సంపదన్న మన మండలిలో ప్రథమ భూమిక పోషించుంటే, అంతేకాకుండా ఈరోజు మేము పెద్ద నాయకులం, మేము ఎక్కడో ఉండి ఇక్కడ నెలకోసారి వచ్చి వారానికోసారి వచ్చి షో చేసిపోతామనే నాయకులను కూడా వాస్తవానికి మన దురదృష్టకరమేమో కానీ ఇంట్రడ్యూస్ చేసింది అన్ననే. అంత పెద్ద నాయకుడిని చేసింది కూడా అన్ననే, అండ భిక్షనే. కానీ అది మర్చి ఈరోజు ఒక్కడొక్కడు ఆగుతలేడు. ఇంకొకటి, వాళ్ళ దగ్గర యూత్ ఉన్నారు అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర యూత్ లేదు. మన పార్టీలోనే యూత్ ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయినోడు కూడా ఇవ్వలేడు, మనోడు. వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళంతా మనోళ్ళే అంతే. అది ఒకటి మనం గమనించుకోవాలి. వాడు ఎవడన్నా అడిగిన అనుకో, అరే మీ కేసీఆర్ ఇచ్చే, మరి ఇన్ని రోజులు ఏం చెప్పినవరా? మా దగ్గరనే ఉన్నాం, మా కేసీఆర్ అన్నాం, మరి ఇప్పుడు మీ కేసీఆర్ ఎట్లా అయినరా అని చెప్పి మనం అడగాలి. ఇవన్నీ కూడా మొన్న అన్న దృష్టికి తీసుకుపోయినాం. అన్న ఈరోజు అంటే యాక్టివ్గా ఉన్నాడు. అన్న ఏమనుకున్నాడు అంటే అందరూ సంతోషంగానే ఉన్నారు, ఏ ఇబ్బందులు ఏమో అనుకున్నాడు. కానీ అన్న దృష్టికి తీసుకుపోయినప్పుడు అన్న ఏదున్నా కూడా నేను ముందుంటా. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కొంతమంది అనుకుంటుండొచ్చు, స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, దానివల్ల అన్నకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. ఎందుకంటే అన్న అట్లాంటివి చేయడానికి సిద్ధంగా లేడు. ఏదున్నా కూడా అన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది, ముందుంది. మనకు మంచి రోజులు కూడా వస్తాయి. పార్టీ పరంగా మన ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అన్న చాలామందిని నాయకులను చేసింది మన మండలనే. అంతేకాకుండా జనగాం జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా అన్న వల్లనే అయినారు. ఉద్యమ కాలంలో కూడా మనం ఎన్ని చూసుకున్నా కూడా మా ఉపేందర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేసింది అన్ననే. అట్లాంటి అన్న నాయకత్వంలో కూడా మన మండలంలో పనిచేద్దాం. రాజన్న ఆశీస్సులు అన్నకి ఎప్పుడు ఉంటాయి, అన్న ఆశీస్సులు మనకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోదాం. రానున్నది మన యువతరమే కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ముందుకు పోదాం. ఇంకొకటి, ఏ విలేజ్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు తెలియజేయండి. తెలియజేస్తే దానిపైన మనం అందరం కూడా ఒక యూత్గా పనిచేద్దాం. ఎందుకంటే ఒక యూనిట్గా పనిచేసినప్పుడు ఎవరు కూడా మనకు అడ్డుపడడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమస్య ఏది ఉన్నా కూడా తెలియజేస్తే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఆ సమస్య పైన ఒక పరిష్కార మార్గంగా మనం ముందుకు పోదామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క సభను ఉద్దేశించి మన అన్న రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మాజీ కొమరవెల్లి చైర్మన్ సంపదన్న మాట్లాడాల్సిందిగా సమయాన్ని